నమస్తే. ప్రస్తుతం మనం 11వ వార్డులో ఉన్నాము. 11వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మద్యపాకు మహేష్తో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు 11వ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా చేస్తున్నారు కదా, స్వతంత్ర అభ్యర్థి కదా. అంటే మీరు రాజకీయాలు రావాలని మీకు ఎట్లా అనిపించింది? నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వ్యవస్థను చూసి. ఎందుకంటే ఏదైతే ప్రతి ఒక్కరు పెద్దలు అంటారు ఏమనంటే యువత రాజకీయాల్లోకి రావాలని, ఆ మాటను నేను నిరూపించి మా యొక్క విలేజ్ డెవలప్మెంట్స్ ఎంతోమంది రాజకీయ నాయకులను చూస్తూ విసిగిపోయినాం. ఎందుకంటే మా విలేజ్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకునే నాయకుడు ఏ ఒక్క వ్యక్తి కూడా కరెక్ట్ లేడు. అలా ప్రతి ఒక్క కుటుంబాన్ని చూస్తూ విసిగిపోయి నేను ఈ యొక్క రాజకీయాల్లోకి రావడం జరిగింది. నా వంతు సహాయకంగా ప్రతి ఒక్క కుటుంబానికి అందజేయాలి. నేనైతే ఏ విధంగా అయితే నేను ఈ జీవితంలో స్థిరపడుతున్నానో, ప్రతి ఒక్క పేద కుటుంబంలో కూడా నాకు తోచినంత వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళని కూడా ఒక విధంగా స్థిరపరుద్దామని చెప్పి నేను యొక్క రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే మీరు యువకునిగా మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, అంటే మీ వార్డులో ఉన్న యువత మొత్తం మీ వెంటే ఉందా? మా వార్డులో ఉన్న యువత నా వెంటే ఉంది. మా యొక్క యువత అనేది ఏ టైం అయినా, ఏ అర్ధరాత్రి అయినా సరే, నేను ఏ పని చెప్పినా చేయడానికి, ఏ అర్ధరాత్రి అయినా సరే, ఎక్కడ వెళ్ళడానికైనా సరే రెడీగా ఉంటారు. అలాంటి యువత నా వెనకాల ఒక 100 నుంచి 150 మెంబర్స్ యూత్ ఉంటుంది. మాది మైసమ్మతల్లి యూత్ అసోసియేషన్. యువత మొత్తం ఏ దానికైనా ముందు ఉండి, బ్రదర్స్ యూత్ ఉంది, మా ఫ్రెండ్స్ అందరు, అంటే సర్కిల్ మొత్తం యూత్తోనే ఉంటుంది. ఏదైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకొని మేము ఏ విధంగా దాన్ని డెవలప్ చేయాలనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరం ముందుకు సాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎనకపల్లి 9వ వార్డు అయినా 11వ వార్డు అయినా హామీల వర్షం కురుస్తుంది ప్రతి పార్టీకి సంబంధించిన అభ్యర్థి. మీరు కూడా కొంత హామీలు ఇచ్చారు కదా, అంటే ఎంతవరకు మీరు నెరవేర్చగలుగుతారు? నేను ఇచ్చిన హామీలో రాజకీయ నాయకులలాగా ఇంతకుముందు చేసిన రాజకీయంలాగా నేను ఎలాంటి హామీలు ఇవ్వలేదు. నేను ఏదైతే గెలిచిన తర్వాత ఏ విధంగా అయితే చేయాలో సమాజంలో, నా విలేజ్ లోపల ఏ విధంగా అయితే నేను సహాయం చేయాలనుకున్నానో ఆ విధంగానే ప్రతి ఒక్క కుటుంబానికి హెల్ప్ఫుల్ ఉండే విధంగా, ఇప్పుడు మా ఊరు నుంచి వెళ్ళే ఆడపడుచు ఉంటుంది, మ్యారేజ్ చేసుకుని వెళ్ళే ఆడపడుచుకు ప్రతి ఒక్క కుటుంబం లోపల 25,000 రూపాయలు. అదేవిధంగా వికలాంగులకు హెల్త్ క్యాంప్స్ పెట్టేసి వాళ్ళకు హై చెకప్ చేసి ఆ విధంగా ప్రొవైడ్ చేయడం, గ్లాసెస్ ప్రొవైడ్ చేయడం. కానీ స్కూల్లో విద్యార్థులు సరిగా చదువుకోవడం లేదు, టీచర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను గిట్ట అదే స్కూల్లో చదువుకొని ఈ స్టేజ్కి వచ్చిన వాడిని. స్కూలు విద్యార్థులందరినీ సక్రమంగా ఒక దారి లోపల నడిపించాలి. ఎందుకంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క పెద్ద ఏ విధంగా అయితే కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటాడో, స్కూల్లో చదువుకున్న విద్యార్థి సక్రమంగా చదివినప్పుడు మాత్రమే కుటుంబం బాగుపడుతుంది. ఆ విధంగా కోసం ఇంకా ప్రత్యేకంగా ఇంకేం చేయాలనుకుంటున్నారు? యువత కోసము ఇప్పుడు ఏ విధంగా అయితే యువత బ్రెయిన్ ఏ విధంగా షార్ప్ ఉంటుందో, వాళ్ళకు ఉన్న యాక్టివిటీస్ ఏ విధంగా మెరుగుపరుస్తున్నాను అంటే, వాళ్ళకి ఏ విధంగా ఏ స్పోర్ట్స్లో మాకు ఉన్నా, లేదంటే చదువులో కానీ ఇంకా వేరే వాళ్ళ యాక్టివిటీస్ని తెలుసుకొని వాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడం. స్పోర్ట్స్ కానీ, ఇంకా బాక్సింగ్, ఇలాంటి రెజ్లింగ్, ఇలాంటి ఏ విధంగా అయితే వాళ్ళకు అవకాశాలు కల్పించి వాళ్ళ లోపల ఉన్న నైపుణ్యాన్ని తీసుకొని వాళ్ళని ప్రోత్సహించి ముందుకు జరపడం జరుగుతుంది. అంటే మీరు గెలిచిన తర్వాత అభ్యర్థిగా ఇంకా అంటే గ్రామంలో అభివృద్ధి పనులు ఎవరైనా సరే చేస్తారు. అంటే స్కూల్ కానీ, విద్యా సదుపాయాలు కానీ, వైద్య సదుపాయాలు కానీ, ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేము అనేది ఎలా అంటే, ఈ యొక్క రోడ్లు, సీసీ రోడ్లు, ఇవన్నీ ప్రతి ఒక్క నాయకుడు ఇచ్చేవే ఉన్నాయి. ప్రతి ఒక్క నాయకుడు చెప్పాల్సిన మాటలే ఈ యొక్క హామీలు ఇవ్వడం జరుగుతుంది. అంతకు మించి నేను గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. విద్యాపరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ పవర్ఫుల్ ఏంటంటే, విద్య నేర్చుకున్నవాడే ఏదైనా సాధించగలుగుతాడు, నైపుణ్యం కలుగుతుంది. రాజకీయ పరంగా కానీ, భవిష్యత్తులో ఏమి చేయాలి, ఏది చేయకూడదు అనేది జ్ఞానం అనేది కలుగుతుంది విద్య ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సక్రమంగా చేయించిన తర్వాతనే మిగతా ఏ కార్యక్రమాలు అయినా సరే నేను చేయడానికి ముందుకు వెళ్తాను. ప్రస్తుత కాలంలో యువత ఏదైతే ఉందో చెడు వ్యసనాలకు బానిసాయి కొంచెం ఇబ్బందులకు గురవుతూ కుటుంబాలు కూడా విచ్ఛిన్నం అవుతున్నాం కదా, దానికోసం యువతకు మీరేం చెప్పాలనుకుంటారంటే ఒక యువ నాయకునిగా? నేను నాయకుడిగా యువతకు ఇచ్చే పిలుపు ఏంటి అంటే, ప్రతి ఒక్క యువకుడు ఈ సమాజం లోపల ఉన్న ఈ యువత అనేది వ్యసనాలకు, డ్రగ్స్కి, డ్రింకింగ్గా, ర్యాష్ డ్రైవింగ్, ఇలాంటివి ప్రతి ఒక్కరూ చాలా లోనవుతూ ఉన్నారు. ప్రతి ఒక్క ఈ అలవాట్లకు వాటి నుంచి నేను మా దగ్గర ఉన్న యువతను ప్రతి ఒక్కరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరికి ఒక మోటివేట్గా ఏ విధంగా అంటే, ఆల్కహాల్కి దానికి దూరంగా ఉండే విధంగా ఒకరొకరిని
వాళ్ళ మైండ్కు అర్థమయ్యే విధంగా కుటుంబం కోసం అర్థం చేపించి ఫ్యామిలీ అంటే ఏంది, ఈ విధంగా నువ్వు చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఎన్ని అపాయాలు జరుగుతాయి, ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక చెడు దారిలో వెళ్తుండంటే ఆ యువతను పట్టుకొని మేము అతనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి జీవితం అంటే ఏందనేది మా యువత లోపల నుంచి ప్రతి ఒక్కరు అతనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ చెడు దారి వైపు రాకుండా మేము అతన్ని మా వైపు మలుచుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత మీరు ఇచ్చే హామీలు ఉన్నాయని చెప్పి అంటున్నారు కదా, అంటే మీరు గెలవక ముందు అంటే గ్రామం కోసం కానీ యువత కోసం కానీ మీరు ఏమైనా చేసింది ఉందా? యువతకు అనేది ప్రతి ఒక్కటి ఏ విధంగా హెల్ప్ఫుల్, ప్రతి ఒక్క కుటుంబానికి నా వంతు సహాయకంగా నేను ప్రతి ఒక్క కుటుంబానికి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకా ఏంటి అని అంటే అధికారం ఉంటే ఇంకెక్కువ చేయొచ్చు. ఇప్పుడు ఫైనాన్షియల్గా నేను గిట్ట ఎదగాలి, నేను ఎదిగిన ప్రతి దానిలోంచి ఒక రూపాయి ప్రతి ఒక్క కుటుంబానికి అందజేస్తూ ఉన్నా ఇప్పుడు రాజకీయాల్లోకి రాకముందు. అదేవిధంగా రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా వాటిని తెలుసుకొని అధికారం ఉంటే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా అధికారం అనేది చేజిక్కించుకొని విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మున్సిపల్ అయింది, ఇళ్ళ పర్మిషన్స్ కానీ, వాళ్ళ కుటుంబంలో ఆర్థికంగా కానీ, ఇంకా వేరే గొడవలు అలాంటివి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అని మేము సమస్య తీర్చడానికి 100% ముందుకెళ్ళి, ఏ అర్ధరాత్రి అయినా సరే ముందుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి మా యువత ముందుకు సాగుతున్నాం. అంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన కానీ, ఇప్పుడు 3 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన వల్ల కానీ మీ గ్రామంలో కానీ మీ వార్డులో కానీ అంటే అభివృద్ధి పనులు జరిగినాయి అంటావా, జరగలేవంటావా? మా విలేజ్లో అభివృద్ధి పనులు ఎలాంటివి జరగట్లేదు. ఎందుకనంటే మా విలేజ్లో మా గ్రామానికి ఉన్నది ఒక గవర్నమెంట్ ల్యాండ్, 100 ఎకరాల ల్యాండ్. 70-80 సంవత్సరాల నుంచి వాళ్ళు జీవనోపాధి అందులో సాగించుకుంటూ ఉన్నారు. ఒక్కొక్క కుటుంబానికి 2 ఎకరాలు, 1 ఎకరా ఇలా సెంట్లో భూమి ఉంది. అది మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని లాక్కొని ఎంతో ఇబ్బందులకు గురి చేసింది. అదే బీఆర్ఎస్ హయాంలో కానీ ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు. శ్మశాన వాటికలో తీసుకెళ్ళి వాటర్ ఎక్కడైతే నిలుస్తుందో అక్కడ శ్మశాన వాటికలో కట్టారు. వైకుంఠ ధామం కానీ నీళ్ళలో కట్టారు, వాటర్లో కట్టారు. అది ఏ దానికి గుర్తింపు, దేనికి ఉపయోగపడుతుంది? అది మా చెరువు నిండితే అది మొత్తం అక్కడ వెళ్ళడానికి దారే ఉండదు. అలాంటప్పుడు చూపించుకోవడానికి మాత్రమే ఇది మేము ఈ వర్క్ చేశాము, ఈ అభివృద్ధి చేశామని చూపించుకోవడానికి మాత్రమే ఆ వర్కులు చేశారు. మిగతా అన్ని డబ్బులు వెనకేసుకోవడానికే ఉన్నది. జస్ట్ ఏదో ఒక తెర మీద ఒక బొమ్మలాగా చూపించేసి మిగతా డబ్బులని నొక్కేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చిన గవర్నమెంట్ వచ్చిన ఫండ్ కానీ ఇలాంటివి జరగకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మేము ఎంతో తోడ్పడి ఈ రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ గ్రామంలో 100 ఎకరాల పొలం ఏదైతే ఉందో అంటే ప్రభుత్వం తీసుకుంది కదా, దాంట్లో ఏ విధంగా అంటే ఒకవేళ రైతులకు న్యాయం జరగాలంటే ఏ విధమైన న్యాయం చేస్తే బాగుంటుండే? అంటే 300 గజాలు ఇచ్చారు కదా, 300 గజాలు అనేది ఒక ఎకరం ల్యాండ్ ఉన్న కుటుంబానికి 300 గజాలు స్క్వేర్ యార్డ్స్లో ఇచ్చారు. కానీ అక్కడ ఉన్న పొలం ఉన్న వాళ్ళే కాకుండా గ్రామంలో చాలామంది ఉన్నారు. ఒక 60 గజాల సెంటు ఇల్లు కట్టుకోవడానికి లేని స్థలం కూడా చాలామంది ఉన్నారు. వారందరికీ అక్కడ 60 గజాల స్థలము కేటాయించినట్టే, ఒక 100 గజాల స్థలమైనా సరే కేటాయించినట్టే ప్రతి ఒక్క కుటుంబము ఇవాళ అక్కడ బాగుపడేలా విధంగా ఉంటుండే. హెచ్ఎండిఏ చేసి కూడా మీరు ఏం లాభం లేదు అక్కడ. అంటే వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి మీ ఆవేదన? అవును, ఊరు అనేది బాగుపడాలి. ఒక వే ఆఫ్ థింకింగ్ లోపల వెళ్ళి మనం ఆలోచించాలి. ఎందుకనంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకే సదుపాయాలు కలిగినాయి, మరి మిగతా వాళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా. మాకంటూ గవర్నమెంట్ ల్యాండ్ లేదు, ఉన్నది ఆ 100 ఎకరాలు మాత్రమే. అంటే వాళ్ళ కోసం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కదా. ఇందిరమ్మ ఇండ్లు అనేది ఎలా ప్రొవైడ్ చేసిందంటే నీకు స్థలం ఉంటే అందులో ఫస్ట్ విడతగా 1,00,000 రూపాయలు విడుదల చేస్తున్నామన్నారు, సెకండ్ విడతగా 2 లక్షలు. ఈ విధంగా మా విలేజ్లో ఒక్క ఇల్లు నిర్మాణం అయ్యింది లేదు ఇంతవరకు. ఈరోజు ఈ క్షణం వరకు ఏ ఒక్క స్లాబ్ వేసింది కూడా లేదు. అలాంటప్పుడు మీరు అక్కడ ప్రతి కుటుంబానికి ఒక 60 గజాలు 100 గజాలు స్థలం ఇచ్చి అక్కడనే అదే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి నిర్మాణం చేసి వాళ్ళకి ఇస్తే ఎన్ని కుటుంబాలు బాగుపడేటివి? అదొక్కసారి ఆలోచించాలి కదా. మీ వార్డులో ఉన్న ఓటర్లను ఉద్దేశించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మా వార్డులో ఉన్న ఓటర్స్ ఎవరైతే ఉన్నారో మంచి వైపు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. రాజకీయాల పరంగా ఆలోచించి వ్యక్తి చేయగలడా చేయలేడా, వస్తే ఏం చేయగలడు గెలిపిస్తే
లేకపోతే వేరే వాళ్ళని గెలిపిస్తే ఏ విధంగా ఉంటుంది పోటాపోటీగా ఆలోచించుకుంటూ న్యాయానికి ధర్మానికి కట్టుబడి గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరి ఆలోచనలో ఉంది. ఆ విధంగా న్యాయాన్ని గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను.